ఏ భయము ఆందోళనలో ఉన్నావు? ఏ సమస్య నిన్ను భయపెడుతూ ఉంది? ఏ శ్రమ నిన్ను వేధిస్తూ ఉంది? ఇక ఈ శ్రమల్లో నా జీవితం ఎట్లా తెల్లారిపోవటమే, ముగిసిపోవటమే అని అనుకుంటున్నావా? నా బ్రతుకు ఇలా ముగిసిపోవటమే, ఈ సముద్రంలో పడి నేను చావటమే అని ఇశ్రాయేలు అనుకున్నారుగా. ఆ రోజున అనుకున్నారుగా. వెనక్కి వెళ్తేనేమో ఫరో సైన్యం, ముందుకు వెళ్తేనేమో ఎర్ర సముద్రం, ఇక మా బతుకు ఇట్లా తెల్లారిపోవటమే ఇక్కడ అని అనుకున్నారుగా. అలా నీవు అనుకుంటున్నావా? అయితే ఈ రాత్రి నా ప్రభు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు దిగి వచ్చి నీ చెయ్యి పట్టి నిన్ను నడిపించబోతున్నాడు. ఓ హల్లెలూయా! నీకొక శుభవార్త, నా దేవుడే నీ చెయ్యి పట్టాడు. ఆయన అదృశ్య హస్తం నిన్ను పట్టి నడిపించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు. సముద్రం నిన్ను ముంచివేసిద్ది అనుకున్నావేమో, అలలు నిన్ను ముంచివేస్తాయి అనుకున్నావేమో. ఎంత గొప్ప అలైనా ఏంటంటే, ఎంత గొప్ప అలైనా నిన్ను ముంచివేయడానికి వచ్చేది, నిన్ను ముంచడానికి వచ్చేది, నిన్ను నాశనం చేయాలని వచ్చే అల ఎంత గొప్పదైనా, నువ్వు ఎదుర్కొనే సమస్య ఎంత గొప్పదైనా, నేను ప్రకటిస్తున్నా, నా యేసు అలల మీద నడిచి వచ్చేవాడు. కొట్టు చప్పట్లు. అలలను తన పాదాల కింద అణిచివేయువాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను వేధించే అల ఆయన పాదాల కింద అణిచివేయబడుతున్నది. నిన్ను వేధించే వేదన ఆయన పాదాల కింద అణిచివేయబడుతున్నది రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఇదే నీకు ఒక శుభవార్త. ఓ హల్లెలూయా! నా దేవుడు వాగ్దానంగా నీతో చెబుతూ ఉన్నాడు. వాగ్దాన పూర్ణుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు.